చాలా ఇష్టం. ఇది పోత్ చెట్టు, బతి చెట్టే కానీ పోత్ చెట్టు వేసాను. ఇక్కడ ఎందుకు అనుకుంటున్నావు? ఈ మొక్కలు చాలా బాగున్నాయి, మీరు కూడా చాలా బాగున్నారు ఆంటీ. థ్యాంక్స్, నువ్వు కూడా చాలా బాగున్నావు. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. విడిపోతున్నాయి ఇవి. నెక్స్ట్ ఈ సారీ కూడా చాలా బాగుంది ఆంటీ. థ్యాంక్స్ రా. బ్లూ కలర్ చాలా బాగుంది. ఇది బాహుబలిలో బాహుబలి ఏమై ఉంటాయి అబ్బా? కిందేమో కాలవ, పైనేమో గట్లు, మొక్కలు, ఇన్ని మొక్కలు ఏమై ఉంటది? హాయ్ ఆంటీ. ఏంటంటీ కిందేమో కాలువ కనిపిస్తుంది, పైనేమో గట్లు, ఇన్ని రకాల చెట్లు. ఏంటి ఇది? మురుగు కాలువ కిందనే. అవునా ఆంటీ? ఇది మురుగు కాలువ శ్రీకళ. మాకు వాటర్ పోయి కాలువ అన్నమాట ఇది. కాకపోతే మన టౌన్లో కాస్ట్ ఎక్కువ కదా, ఎక్కడ ఒక సెంటు జాగా ఉండదు. కాలం మీద అలా ఏం చేసారంటే పలకలు వేయించి గొడ్లు కట్టించి మేస్తూ రమ్మని మట్టి గెత్తం ఇసుక మూడే మళ్ళీ ఇంకేమైంది నేను వేసి వాటి మీద అలాగా ఎండ మొక్కలు వేసారా. మొక్కలను చూపిస్తాను మొక్కలు అలా పెట్టాను. కానీ ఇది మాత్రం చాలా మంచి ఐడియా. టౌన్లో అంటే మనకి ఎక్కడ ఒక మొక్క వేసుకోవడానికి ఉండదు. టౌన్లో పల్లెటూరులో పెంచారని అందరూ అంటూ ఉంటుంది అనమాట. ఇది వైట్ గన్నేరు, ఇది కూడా చాలా ఇష్టం. ఇది పోత్ చెట్టు, బతి చెట్టే కానీ పోత్ చెట్టు వేసాను. ఇక్కడ ఎందుకు అనుకుంటున్నావు? వచ్చిన వాళ్ళందరూ రోడ్డు పోయిన వాళ్ళందరూ మొక్కలుగా చూసుకుంటూ ఉండిపోతున్నారు. దిష్టి అవ్వకుండా పోతు మంది వేసాను నేను ఇక్కడ. ఇది ఒకటి ఉండి ఇక్కడ టైల్స్ అయితే మిగిలిపోతే మళ్ళీ లాస్ట్లో కట్టించాను, ఏదో మొక్క వేసుకోవచ్చు కదా అనేసి. ఇది వైట్ గన్నేరు ఎప్పుడు పూస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న గ్యాప్లు వదిలేసాం శ్రీకళ. ఏమైనా చెత్త అది ఉంటే మనం తీసేసుకోవచ్చు కదా, వాళ్ళు వస్తారు కదా రోడ్డు తీసుకొని తీసేస్తారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది ఏమైనా గులాబీ పువ్వు లాగా ఉంటుంది, మెండుగడ్డ చెట్టు కానీ చాలా బాగుంటుంది దీని పువ్వు. ఇవి అలా కోసేసినట్టున్నారు, పూజకి ఇంత పువ్వు ఉంటుంది. ఇవైతే ఇంకా బాగుంటాయి, పెద్ద ముందు బంగారం, చాలా బాగుంటాయి పువ్వులు. దేవుడికి ఒక పువ్వు సరిపోదు తెలుసా అసలు. ఇది పింక్ మందారం. ఇది ఏదో అంటారు, ఏదో చిన్న దీనికి ఏదో పేరు ఉంది, నాకు సంతం తెలియదు. ఇది చిలక మందారం ఏదో అంటారు దీన్ని, చిలక మందారం. నెక్స్ట్ దీని పువ్వు కూడా కొంచెం లేదు, ఇది రెడ్ మందారం. కానీ ఇది స్పెషల్ ఈ చెట్టు. ఈ వేళ దేవుడి పొట్టే ఒక పువ్వు పెడితే రేపు వదిలిందాక అలాగే ఉంటుంది, వాడది పువ్వు. అందులో ఇది ఈ చెట్టు స్పెషల్ అన్నాడు బాగా. ఇదే కలర్ అంటే పువ్వు వచ్చేది ఆరెంజ్ రెడ్ లోకి వస్తుంది. అది పూజ పోసిస్తారు. ఇవన్నీ ఇవి శామంతులే. ఇది మెట్రస్ కనకాంబరం, ఎప్పుడు పూస్తూనే ఉంటుంది, హైబ్రిడ్ అన్నమాట. ఇది కూడా అలాగే పలకలేసి గొట్టు మీద కట్టించారు. అంటే 365 days పువ్వు వస్తూనే ఎప్పుడు వస్తుందా? సంవత్సరం వల్ల వస్తాయి ఇవి. ఓకే ఓకే. ఇవి ఇవి కలవకుండా వైట్ శామంతి వేరే వేస్తాను. మళ్ళీ ఈ గ్యాప్ లో ఏం చేస్తానంటే టబ్బులు ఉంటాయి కదా, 100 రూపాయల టబ్బులు కొనేసి అందులో కూడా కొంచెం గెత్తం ఇసుకేసి ఆ ప్లేస్ లో వేస్ట్, మళ్ళీ ఆ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా మొక్కలు వేస్తాను. ఎప్పుడైనా కాలం ఉందనుకో చెత్త తిని, అప్పుడు ఇలాగా టబ్బు తీసి బయటని పెట్టి ఆ చెత్త తీసి బయట వేసేస్తాం అనమాట. నిజంగా చాలా బాగుంది. ఇదో మళ్ళీ ఇది ఇవన్నీ మళ్ళీ మొక్కలు, మళ్ళీ దీనికి వేరే గొట్టు కట్టించాను. ఏ మొక్క మొక్క కలవనేమను మళ్ళీ ఇది అచ్చంగా మళ్ళీ చెట్లు గొట్టు కట్టించాను వేరేగాన. ఇదో రకం తిరుపతిలో అమ్ముతారే పువ్వులో పువ్వు మళ్ళీ మొక్క, ఆ రకం అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది అయితే ఈ 3 పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. మళ్ళీ పువ్వు అంటే చాలా అందంగా ఉంటుంది, తిరుపతిలో పువ్వులా ఉంటుంది. ఇది స్పెషల్గా తెప్పించాను అన్నమాట ఒక దగ్గర నుంచి. చక్కగా మంచి గాలి, పెద్దవి అయిపోతాయి కదా, అందుకనేసి కొంచెం గ్యాప్ ఉండాలి కదా అనేసి మళ్ళీ ఉంచాను. ఇక్కడ ఒక టబ్బు కూడా పెట్టేశాను, వేస్ట్గా పోవడం ఎందుకు. ఆ ప్లేస్ కూడా వేస్ట్గా పోనివ్వకుండా టబ్బు పెట్టి చాంతి మొక్కలు వేసాను. పువ్వులు ఎవరైనా కోసుకుంటారు కదా ఉంటేను. ఇందులో కృష్ణ తులసి అది వేసాను, ఎందుకంటే వెంకట బాబు ఇష్టం కదా. చాలా బాగుందండి ఇది అసలు. మధ్యలో రెడ్ వస్తే ఇందులో ఇది గులాబీ పువ్వులా ఉంటుంది. ఇదో మందారం, అన్ని రకాల మందారాలు ఉంటాయి నా దగ్గర. ఇది గులాబీ పువ్వు చాలా బాగుంటుంది, ఇది డిఫరెంట్ దేనికి అదే. డాడీ ఒక పువ్వు కూడా ఉంచలేదు. ఇంకో రెడ్ మందారం. ఓ ఇది చాలా బాగుందండి, పెద్ద పువ్వులు అనమాట, పెద్ద రకం.
బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ చిన్న ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇది ఒక సెట్టు, ఇది క్వార్టర్స్ లాగా వేసాను. ఇవి పటాలు పెట్టి చాలా బాగుంటుంది దేవుడి ఫోటోలకి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ముక్క ఖాళీ ఉండిపోయింది, మళ్ళీ ఒక కొమ్మ ఎక్కడి నుంచి తెచ్చేసి అలా పాతేసాను. ఇవి అలా పోస్తే ఇవి కూడా అందంగా చాలా బాగుంటది కలరు. దేవుడు కూడా చాలా ఇష్టం, దేవుడికి ఇష్టం బాగా. నిజంగా చాలా బాగున్నది ఆంటీ. అసలు కాలువ స్మెల్ కాలవే లేదు, అసలు స్మెల్ రాదు. మొక్కలు వేయడం వల్ల అసలు కాలం డైలీ వాకింగ్ చేసుకుంటాం, మేము అందరం ఎక్కడే ఉంటాం రోడ్డు మీద, స్మెల్ అనేది రాదు. అదిగో అమ్మమ్మ గారు అక్కడే కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ ఇదే ఒక రకం, ఇవి కూడా బాగా వస్తాయి. కాకపోతే ఎలాగంటే ఇది పోతాయి వైట్. ఇది కూడా ఒక రకం చూడు, ఇవి చాలా బాగుంటాయి పువ్వులు తెలుసా, చాలా బాగా పోస్తాయి వైట్. ఇవి ఈసుడు చాలా ఇష్టం, ఇవి వైట్ చాలా బాగుంటాయి ఇవి. కానీ మెత్తన చెట్టు ఇలా కొమ్మ తీసి వేస్తే ఎక్కడైనా వచ్చేస్తుంది అసలు. ఇందులో అదొకటి వేసాను. నెక్స్ట్ గులాబీ ముక్క ఉంటుంది, ఇగో గులాబీ పువ్వులు ఇంకా పూయలేదు, వచ్చేస్తాయి. ఇదేంటంటే విరజాజి, ఇక్కడ ఇలా దీనికి ఎక్కించాలి. విరజాజి వేసాను అందులోను, పైకి ఎక్కిస్తాను అనమాట అది. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ కూడా చిన్న ప్లేస్ ఉంది, కాలువలు కట్టించగల గ్యాప్ ఉంచాలి కదా కాలువలు తీయడానికి. ఆ గ్యాప్లో మళ్ళీ తవ్వుకొని ఇందులో కూడా చాలా మొక్కలు వేసాను. ఆ గ్యాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనేసి. అంటే అదే చెట్టు అంటే అది సెంపింగ్ చెట్టు పక్క వాళ్ళ ఇంట్లోది, కాకపోతే మా చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. ఇవి అది ఫ్రెండ్సా కోస్తప్పుడల్లా మాగిస్తారు, మళ్ళీ కూడా బాగుంటుంది. కాబట్టి పాములు కూడా గట్టిగా వస్తాయి చెట్టుకి, వచ్చి మా మొక్కల్లో పడుకుంటాయి. చూస్తే నేను తగులుతూ ఉంటాను. ఇక్కడ ఒక వైట్ చామంతి ఉంటుంది చూడు, అవునా, ఒకసారి చాలా బాగుంటాయి పువ్వులు. ఉదయం పూజ కోసిస్తాం, చాలా బాగుంటాయి. ఆ వెనకాతలేమో ఎల్లోదే, ఎల్లో. ఇవంతా మెడ్రస్ కనకాంబరం, ఇక్కడ ఎల్లో ఉంటది. ఇవి పెద్ద బంతి పూలు వస్తాయి, ఇంకా కాకపోతే మొగ్గలతో ఉన్నాయి బాగానా వస్తాయి. సంక్రాంతి ఎల్లోకి వస్తాయి, ఇవో విడిపోతున్నాయి ఇవి. నెక్స్ట్ ఈ సారీ కూడా చాలా బాగుంది అంటే, థ్యాంక్స్ రా. బ్లూ కలర్ చాలా బాగుంది. ఇది బాహుబలిలో అత్తరింటికి వెళ్తాడు అనుష్క కడుతుంది ఈ సారీ. వెతికి కావాలని వైజాగ్ అంత ఎత్తికి తీసుకున్నాను అనమాట ఈ సారీ. బాహుబలి చూసిన వెంటనే అనుష్క కట్టిన సారీ నాకు బాగా నచ్చి సేమ్ బుట్ట కూడా అలా పెట్టి నేను కుట్టుకున్నాను అనమాట. అందులో కూడా సేమ్ అనుష్క ఇదే బుట్ట వాడుతుంది, నేను అలా కుట్టుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇది మన తీగమల్లి అనమాట. ఇది మేడలో ఎక్కిస్తాం కదా, మేడ ఎక్కిస్తే పుట్టిలో పెట్టిన ఇల్లు పాడైపోద్ది అనేసి మళ్ళీ ఇది కూడా కాలం మీద వేరే ఇంకో గొట్టు పెట్టించి పందిరి వేయించాం. ఇలా మన పువ్వులు కూడా అందుతాయి. ఇది పెద్ద మల్లెపువ్వు వస్తుంది, అందులో ఒక వీడియో పెడతాను మల్లెపూలు అన్నీ వచ్చాక, అప్పుడు బాగుంటుంది. ఇది కూడా చిన్న టబ్బు ఇంట్లో మిగిలిపోతే ఇది బకెట్, ఇంట్లోది కన్నాలు పడిపోతుంది కదా, అందులో కొంచెం మట్టి వేసి కొంచెం గెత్తం వేసి ఇందులో అలా శాంతి మొక్కలు అలా మొక్కలు వేసాను. ఏదో మొక్క గ్రీనరీ ఉంటుంది కదా, ఇందులో తులసమ్మ ఒకటి వేసాను. మూలకి వెంకన్న బాబుకి చాలా ఇష్టం కదా తులసి కాలాలు. మళ్ళీ అన్ని జాన్ చెట్టు గులాబీ జాము, అప్పుడు రోడ్ వేసి వేసాను. ఇది అంటే గుర్తుందా మీకు కోవిడ్ టైంలో అలా అష్టాచమ్మ అన్ని ఆడుకుంటూ ఈ జాంపలు తినేవాళ్ళు? రోడ్డు రాకముందు వేస్తాం మేము, ఇల్లు కట్టినప్పుడే చెట్టు వేయడం వల్ల చక్కగా పెద్ద చెట్టు అయిపోయింది అనమాట. కాకపోతే మేము వాటర్ అది వెయ్యము, అలవాటు అలా తెచ్చుకొని మహాలక్ష్మి అలా కాస్తుంది అందరికి కాయలు. ఈ గట్టు మరి చిన్న మొక్క మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, నేను ఏదో మొక్క వేయచ్చు కదా కనపడాలి, మళ్ళీ మొన్న కట్టించాను. ఇది కూడా నిజమేనా అంటే ఇవి కూడా జాంకాయలు అవి వస్తే దొండలు వెళ్ళిపోతున్నాయి, అందుకనేసి ఇక్కడ కూడా ఏ మొక్కలు వేసేద్దామని ఇక్కడ టబ్బు పెట్టాను, కాలువలోకి వెళ్ళకుండా అందులో పడుతూ ఉంటాయి. అందులో ఇది పారిజాతం, కృష్ణుడికి వెంకట బాబుకి చాలా ఇష్టం. ఇలా వచ్చింది రోడ్డు మీద. ఇవి రోడ్డు వేసేటప్పుడు నూనె డబ్బాలు ఉంటాయి కదా మనవి, నూనె డబ్బాలు పెట్టాను ఇదంతా. నాకు ఇది అలాగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం అన్ని కూడా నూనె డబ్బాలు పెడేసి ఉంటే వాళ్ళు వేసేసుకున్నారు రోడ్డు. ఆ నూనె డబ్బాలు తీసాక అప్పుడు నేను మట్టి గెత్తం వేసి మొక్కలు వేసాను. ఇది పారిజాతం, చాలా బాగుంది. కృష్ణుడికి చాలా ఇష్టం పువ్వులు, కానీ ఇంకా దేవుడు అందరికి ఇష్టమైంది పారిజాతం. ఏ పువ్వు లేకపోయినా పారిజాతం కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి, చాలా ఇష్టం అది. ఇది నందివర్ధన్, ఇది కూడా ఎప్పుడు నిత్యం పూస్తూ ఉంటుంది పువ్వులు. దేవుడు చక్కగా మాకు పువ్వులు వస్తాయి, ఎవరికి అడిగినా
ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది ఆక్సిజన్ కోసం. ఇక్కడ అందరం కూర్చుంటాం కదా, కాలువది వాసన రాదు. ఆక్సిజన్ కూర్చున్నందుకు ఆక్సిజన్ ఇక్కడ అందరం కూర్చుంటాం కదా, మంచి ఆక్సిజన్ ఇచ్చి మొక్క ఇది. ఓకే. నెక్స్ట్ ఇది ఎక్కువ పిలకలు పెడుతూ ఉంటారు, ప్రతి ఇంట్లో ఇది ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ మొక్కలు కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. మొక్కలే ఆక్సిజన్, దానికి మరి ఆక్సిజన్ ఇస్తుంది. ఇది గోరింటాకు మొక్క. ఇది గోరింటాకు. ఇది కూడా ఒక నూనె డబ్బా. ఇక్కడ వైరు అంటే స్తంభం వైర్ వచ్చింది, ఇంక స్థలం అలాగా వేస్టే కదా అనేసి ఎక్కడ నూనె డబ్బా పెట్టాను, అక్కడ నూనె డబ్బా, అక్కడ నూనె డబ్బా పెట్టేసి అలా మొక్కలు వేస్తాను. అట్లా అలా తీసేసాను, తర్వాత రోడ్డు వేస్తే తీసాను నూనె డబ్బా. అట్లా గెత్తం అది వేసి సరే గోరింటాకు. ఇప్పుడు నిత్యం ఉండాలి ప్రతి ఇంట్లో గోరింటాకు, లక్ష్మీదేవి అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక బంతిరా. ఇది పెద్ద పువ్వులు వస్తాయనేసి ఒకరు చెప్పి ఒకరు మొక్క ఇచ్చారు. ఇది తాళ్ళగా ఎదిగిపోతుంది కానీ పువ్వులు మాత్రం పూయడం లేదు. చూడాలి, ఏదో పువ్వు పూస్తుంది, మొక్క వస్తుందో చూస్తాను. నెక్స్ట్ ఇది పింక్ గన్నేరు. అక్కడ వైట్ గన్నేరు చూసామా, ఇది పింక్ ఒక లెక్కలో కాసేస్తుంది. గుత్తు గుత్తులు అక్కడ మొగ్గలు ఉన్నాయి. పువ్వులు వచ్చేస్తాయి. ఇంకా మొత్తం మొన్న పూసి వెళ్ళిపోయి మొగ్గు స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ రెడ్ మొగ్గు వచ్చేస్తుంది. ఇది చాలా బాగుందండి. గులాబీ చెట్టు ఇగో, ఇది కూడా పక్కనే మొగ్గులతో ఉంది, వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది ఏదంటారు, కాడమల్లి. ఇచ్చి పోస్తుంది ఇది. ఇప్పుడును కనకాంబరంలో వేసి కట్టుకుంటే మంచి బాగుంటుంది. స్మెల్ రాదా? ఏంటి స్మెల్ రాదు. ఓకే. గోరింటాకు కదా అంటే గోరింటాకు శ్రీకాళ ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. ఇది లక్ష్మీదేవి అన్నమాట. నీకు కూడా పెళ్ళి అయ్యాక కంపల్సరీ తెలిసింది. ఓకే ఆంటీ. ఈ మొక్కలు చాలా బాగున్నాయి, మీరు కూడా చాలా బాగున్నారు ఆంటీ. థ్యాంక్స్, నువ్వు కూడా చాలా బాగుంది. చూసారు కదా మా ఆంటీ ఎంత బాగా పెంచారో మొక్కలు, ఎంత ఇన్నోవేటివ్గా. ఎవరైనా టౌన్లో ఉంటే ఈ ఐడియా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇలా మొక్కలు ఎక్కువ ఉంటే మనకి కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అండ్ పూజకి కానీ వేరే అన్నిటికీ కూడా మనం బయట ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పువ్వులు అమ్ముతున్నారో అవన్నీ మనకి తెలియదు. సో అందరూ ఇది ఫాలో అవ్వండి. ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి, అవి మేము పార్ట్ 2లో చూపిస్తాం.